ఏంటమ్మా మదర్స్ డే అంటే అర్థం ఏంటి? అమ్మని అమ్మని దీవించే రోజా? ఇంగ్లీష్లో పదం వాడేసాం, తల్లుల దినోత్సవం అని. కానీ వాస్తవంగా బైబిల్లో మనం గమనిస్తే జీవము గల ప్రతి దానికి తల్లి ఎవరో? అవ్వ. జీవం గల వారికి కూడా తల్లిగా ఆమె ఎంచబడినట్లు బైబిల్లో మనం గమనిస్తాం. అయితే జీవము గల ప్రతి వానికి తల్లిగా ఎంచబడినటువంటి అవ్వ ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి లేదా భూమి మీద ఉన్నటువంటి సకల జాతి కలిగినటువంటి ప్రజలకి ఆమె తల్లిగా ఎంచబడింది. అయితే వాస్తవంగా మదర్స్ డే ఎప్పుడనేది ఎవరికి తెలియదు. ఏదో ఒక డేటు నిర్ణయించాలి కాబట్టి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఉన్నప్పుడు మరి అవ్వమ్మ కయ్యూని ఎప్పుడు కన్నది ఎవరికైనా తెలుసా? మన పెద్దోళ్ళకే పుట్టినరోజు తేదీలు లేవు. అమ్మ మీకు ఉందా పుట్టినరోజు తేదీ? ఏమో 77 తుఫాను కంటే ఒక 15 రోజుల ముందు, 10 రోజుల ముందు, ఒక 6 నెలల ముందు, ఒక 3 నెలల ముందు, సరిగ్గా సూర్యుడు వచ్చే ముందే కొంచెం పుట్టాడు, సూర్యుడు వెళ్ళిపోయాక కొద్దిసేపటికి అని మాట్లాడుకున్న అప్పటి కాలం అలాగుంటుంది. కానీ బైబిల్లో మనం గమనిస్తే అవ్వ జీవము గల ప్రతి దానికి కూడా తల్లిగా మార్చబడినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. అయితే బైబిల్లో మనం పిల్లల విషయంలో కూడా దేవుడు చెప్పింది ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని. సన్మానించే విషయంలో దేవుడు మొదట తల్లి తర్వాత తండ్రి అనే పదాన్ని దేవుడు వినియోగించాడు. కాబట్టి ప్రతి పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ఖచ్చితంగా గౌరవించవలసినటువంటి దినం. అలా గౌరవించడం ద్వారా బైబిల్లో చెప్పినట్లుగా దీర్ఘాయుష్మంతులుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు, దీర్ఘాయుష్మంతునిగా మారతావని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు శారాయి గురించి కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఇక మీదట నీ పేరు శారాయి అనబడదు కానీ ఏమనబడింది? శారాయి అంటే రాజకుమారి అని, శారా అంటే అనేక జనములకు తల్లి అనేటువంటి ఆమె అనేక జనములకు తల్లిగా మార్చబడినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. అయితే ఆమె అనేక జనములకు తల్లిగా మార్చబడ్డానికి ముందుగా ఆమె యొక్క వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ప్రకారంగా మనం గమనించినప్పుడు శారాయి యొక్క ప్రవర్తన, ఆమె అంత తల్లిగా శ్రేష్టమైన తల్లిగా అనేక జనములకు తల్లిగా మార్చబడ్డానికి ముందుగా ఆమె యొక్క జీవితాన్ని బైబిల్లో మనం గమనించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీవు ప్రేమించుచున్న ఒక్కడై ఉన్న దేవుడు నువ్వు దేశము నుంచి నీ ప్రాంతం నుంచి నీ ప్రజల దగ్గర నుంచి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఎలాగొచ్చమ్మా శారమ్మ దేవుడు మరి ఆయనకు దేశాన్ని చూపిస్తాడంట, చూపించమన్న దేశానికి బయలుదేరి వెళదామా అని. అప్పుడు శారమ్మ ఏమనాలి? ఏ ఊరు అని అడిగింది. ఏ ఊరు అంటావేంటమ్మా, దేవుడు వెళితే చూపిస్తానంటున్నాడంటే, ఏమయ్యా దేవుడు కృష్ణానదిలో చూపిస్తాడు వెళ్తావా? గోదావరి నదిలో చూపిస్తాడు వెళ్తావా? పెన్నా నదిలో తీసుకెళ్ళిపోతాడు వెళ్తావా? లేకపోతే పసిఫిక్ మహాసముద్రంలో తీసుకెళ్తాడు వెళ్తావా? నోరు మూసుకోవయ్యా. దేవుడు ఏదైనా చెప్పి పలానా ఊరు పలానా ప్రాంతం అంటే అప్పుడు ఆలోచిద్దాంలే, ఆగో అని ఆనకట్ట వేసి ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? కాబట్టి శారాయికి ఉంది. శారాయికి ఉన్నప్పటికీ కూడా శారాయి అబ్రహాము దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆమెలో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే తన భర్తతో కూడా ఏకీభవించి దేవుని చిత్తము చేయడానికి సమర్పణ కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఈనాడు చాలామంది స్త్రీలు అలాగా శరాయిగా తల్లిగా ఆశీర్వదించబడిన వారిగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటంటే వారు కుటుంబంలో వారి యొక్క యజమానితో కలిసి ప్రయాణం చేయకపోవడం. యజమానికి లోబడి యజమానుడు చెప్పినట్టుగా యజమానుడు దేవుని చిత్తాన్ని చేస్తున్నాడని గ్రహించి ఆ ప్రకారంగా చేయడం అనేది శారాయి చేసింది. కానీ ఈరోజు చాలామంది స్త్రీలు అలా చేయట్లేదు. లోకంలో సామెత ఉండదు, ఎడ్డమంటే అన్నట్టుగా మారిపోతుంది. చాలామంది భర్తలు ఒకటి అంటే భార్యలు మరొకటి అనేటువంటి పరిణామం. సహజంగా స్త్రీలలో పురుషుల్లో ఒక సామెత నానుడు ఉంది. ఏంటి ఆ నానుడు అంటే, భర్త బయటికి వెళ్తున్నాడని తెలియగానే భార్య చెప్పిద్దట, అలా కాదు ఇలాగా, ఇది కాదు అది, అది కాదు ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అనగానే, ఇగో ఏమన్నా జేబులు కట్లు ఉన్నాయనుకోండి తీసుకురావడానికి, అద్దె అవ్వాలంట ఇద్దె అవ్వాలంట అని ఆవేశంతో వెళ్ళిపోతాడు. కానీ వచ్చేప్పుడు మాత్రం తీసుకొని వస్తాడట. ఏమండి అయ్యగారు, అంతేనంటారు కాదంటారా? ఎంత ఆవేశంగా ఇక్కడ అన్నా కానీ ఏం చేయాలి? మళ్ళీ ఖచ్చితంగా వచ్చేప్పుడు, లేదంటే మళ్ళీ బజ్జీల బండి కాడికి పోవడమే. అంతే కదమ్మా? అది కాబట్టి ఆ బజ్జీల బండి కలకాడు వెళ్ళకుండా కాస్త ఇంట్లో శాకాహార ధాన్యాదులు తినాలనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా భార్య ఏం చెప్తే అదేం చేయాలి, చెయ్యాలి. అబ్రహాము కూడా అలాగనే చేశాడు. అబ్రహాము భార్య అయినటువంటి శారాయి ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అంటే, ఆమె తన యజమాని దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్తే మారు మాట మాట్లాడకుండా తన యజమానితో కూడా ప్రయాణం ప్రారంభించింది. మన భారతదేశానికి విలియం కేరీ అనేటువంటి భక్తుడు వచ్చాడు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశం పేదరిక దేశమని, కాబట్టి అటువంటి ప్రజలకు దేవుని సువార్త అందించాలనే ఉద్దేశంతో దృక్పథంతో ఆయన భారతదేశానికి వస్తుంటే ఆయన భార్య ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఇంత చక్కటి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టేసేసి, ఇంత అందమైన ఇల్లు వసతులు అన్నీ విడిచిపెట్టేసేసి, ఏదో పేద దేశం అంట, దరిద్రపు దేశం అంట, ఆ కటిక పేదరికం ఉన్న దేశానికి వెళ్ళి ఎలాగ మేము జీవిస్తాం, మేము ఉండలేం, రాము అని తిరస్కరించింది. ఏదో ఒక విధంగా గడ్డం పట్టుకున్నాడు, బతిల్లాడాడు. అమ్మ కాదు, దేవుడు అక్కడ చూపిస్తున్నాడు, దేవుడు పేద ప్రజల పరిస్థితి ఎలాగుంది, నా హృదయం వారి యొక్క ఆ వేదన చూసి హృదయం భారంతో మండిపోతుందంటే, సరే ఎట్టకేలకి ఒప్పుకొని తన భర్తతో కూడా కలకత్తా ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కలకత్తా ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త పని జరిగిస్తూ ఉండగానే తన కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయినప్పుడు భార్య చాలా భయంకరంగా దూషించింది. ఏమయ్యా, దుర్మార్గుడు అయిన నీ వల్లనే నా కన్న కొడుకు చనిపోయాడని చెప్పి ఆ బిడ్డ గురించి ఆలోచించే తల్లి మెంటల్ది అయిపోయింది, పిచ్చిదైపోయింది. కారణం ఏంటంటే, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు బిల్ గ్రహాం అనేటువంటి కోట్ల మందికి సువార్త అందించిన దైవజనుడు, అంతమందికి సువార్త అందించిన ఆ దైవజనుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నా విజయం వెనకాల నా భార్య ఉంది అన్నాడు ఆయన. ఎవరన్నారట? ఒక పురుషుడు సక్సెస్ అవ్వాలంటే వెనకాల ఎవరు ఉండాలి? ఖచ్చితంగా స్త్రీ యొక్క హస్తం ఉండాలి, లేదా స్త్రీ యొక్క సహకారం ఖచ్చితంగా ఉండి తీరాలి. బైబిల్లో మనం గమనిస్తాం కదా, సామెతల కింద 31 అధ్యాయంలో యోగ్యురాలిన భార్య పెనిమిటికి కిరీటమట. ఆమె తన భర్త తీసుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బులన్నీ జాగ్రత్తగా దాచేసి అవి తీసుకెళ్ళిపోయి ఓ పొలాన్ని కొనేదట, స్థలాలు కొనేదట, అవన్నీ చక్కగా దాచిపెట్టేది. ఆ తర్వాత ఆ యజమాని చేసేవాడంటే ఆమె మీద నమ్మికుంచేవాడు. ఆమె ఉదయాన్నే లేచి తన ఇంటి వారందరికీ చక్కగా ఏం చేస్తుందట? ఆహారాన్ని సిద్ధం చేసేస్తుంది. అమెరికా వాళ్ళు క్రైస్తవ దేశం అని పేరే కానీ ఆ స్త్రీలందరూ భర్తలు లేచి టీ పెట్టి ఇచ్చిన తర్వాత లెగుతారు. వాళ్ళు భర్తలు వేసి ఏం చేయాలి? ఒక ఆయన చెప్తున్నాడు, భర్త పొద్దున్నే లేచి టీ పెట్టి భార్య దగ్గరికి వెళ్ళి అనాలంటే హనీ 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 అని అంటే అప్పుడు ఏం చేస్తారంట? ఆమె లేచిద్దట. హనీ అంటే అర్థం ఏంటి? అది నాతేనా 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 అని భార్యను అనాలి. నాతేనా నాతేనా అంటేనే కానీ అప్పుడు భార్య లేచి బెడ్ కాఫీ తాగి అప్పుడు బెడ్ మంచి నిదానంగా దిగిద్ది అనమాట. ఎక్కడ
పేరుకేమో క్రైస్తవ దేశం, కానీ 31వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీకి ఉన్న లక్షణాలు ఏది కనిపించదు. ఆమె పెందలకన్నా లేచి తన ఇంటి వారందరికీ మంచిగా ఆహారాన్ని సిద్ధం చేసిద్దట. తన భర్తను ఊరి గవిని దగ్గర కూర్చోబెట్టిద్దట. ఎక్కడ? ఊరి గవిని దగ్గర పెద్దలతో కూడా కూర్చుండడానికి గల కారణం ఎవరంటే స్త్రీయే. అందుకని పురుషుడికి ఘనత రావాలన్నా మీరే, ఆడి పరువు తీసి అవతల పెట్టాలన్నా వేరే. యజమాని యొక్క పరువు కలిగిన ప్రతిష్టత కలిగిన వ్యక్తిగా నిలబెట్టాలన్నా మీరే, ఆ పరువు ప్రతిష్టతలు పోగొట్టాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. అందుకని బైబిల్లో రాయబడింది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏం చేసిద్దట? ఓడబెరికిద్దట. కాబట్టి ఇంతకీ శారాయి అనేక జనములకు తల్లిగా మార్చబడ్డానికి మొదటి కారణం ఆమె తన భర్తతో కూడా వెళ్ళేటువంటి, భర్తతో కూడా నడిచేటువంటి విధేయత కలిగి, భర్త చెప్పిన మాటకు విధేయత చూపించి నడుచుకునేటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మనకు 12వ అధ్యాయంలో కనబడుతుంది. రెండవది, భర్త ఏమైతే చెప్తాడో అది చేసేటువంటి స్త్రీ. ఈ రోజుల్లో స్త్రీలు భర్తకు చెప్పకుండా బోల్డని చేసేస్తున్నారు. చెప్తున్నారా భర్తలకు అన్నీ? వాస్తవంగా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. కానీ చాలామంది భర్తలు భార్యల దగ్గర దాసేవాళ్ళు ఉన్నారు, భార్యల భర్తల దగ్గర దాసేవాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలా కుటుంబాలకు ఏమవుద్ది? బోల్డని నష్టాలు. కుటుంబంలో నమ్మకాలు కోల్పోవడం, ప్రేమలు కోల్పోవడం, ఆ ఆప్యాయతలు అన్యోన్యతలు రావటం లేదు భార్యాభర్తల మధ్య. ఎందుకంటే ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని కోల్పోవడం. మా మ్యారేజ్ అప్పుడు వర్గీసయ్య గారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్. అమెరికాలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, బెంగళూరులో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారట. ఆ కట్టేది కంప్లీట్ కూడా కాలేదు, కుప్పకూలిపోయిందట. ఏంటి కుప్పకూలిపోయిందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పరిశీలన చేస్తే వాళ్ళు కలపాల్సిన సిమెంటు పాళ్లలో కొంత తక్కువ కలిపారంట. ఆ కారణం చేత బిల్డింగ్ అంతా ఏమైపోయింది? వీక్ అయిపోయి కూలిపోయిందన్నమాట. అందుకని ఆయన అన్నారు, కుటుంబంలో నమ్మకం కూడా అటువంటిదే. భార్యాభర్తల మధ్య నమ్మకం కోల్పోతే కనుక ఆ కుటుంబ వ్యవస్థ చాలా పాడైపోతుంది. అందుకని భార్య దగ్గర భర్త తమ నమ్మకత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారాయి అబ్రహాము చెప్పినట్టుగా చేసే మనస్తత్వం కలిగింది. అందుకని ఐగుప్తు దేశానికి వెళ్తున్నామ్మా, నా చెల్లెలు అని చెప్పాలి నువ్వు అన్నాడు. వాస్తవానికైతే ఆమె ఎవరో తండ్రి కూతురే కానీ తల్లి కూతురు మాత్రం కాదు. కాబట్టి చెల్లెలు వరుస అవుతుంది అని ఆ ఉద్దేశంతో ఏం చేశారు తెలుసా? ఈమె నా యొక్క చెల్లెలని చెప్పాడు, ఆమె కూడా నా అన్న అని చెప్పింది ఐగుప్తు దేశంలో. అంటే భర్త చెప్పినటువంటి మాటకు విధేయత చూపించేటువంటి మనస్తత్వం కలిగింది. ఇంకా చెప్పాలంటే మనకు తెలుసు 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు తన దూతలతో కూడా అబ్రహాము ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి రాగానే అబ్రహాం ఏం చేసేది తెలుసా? శారమ్మ ఎన్ని మానికలట? 3 మానికలు అంటే ఎంత? 6. కాబట్టి 3 రోజులు 6 కేజీలు. 6 కేజీలు పిండి అమ్మ 70 సంవత్సరాలు ఆమెకి ఇస్తే 80 ఏళ్ళు, 75 ఏంటి దగ్గర 90, 89 సంవత్సరాలు ఆమెకి 6 కేజీలు పిండి ఇచ్చి అమ్మ రొట్టెలు తయారు చేయమంటే అట్టుంటుంది. మీకు ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఆ రొట్టెలు చేసే ఓపిక లేదు ఒక్కొక్కరి దగ్గర. ఏమండి? ఆ రొట్టెలు చేసే ఓపిక లేదు. కానీ ఆమెకి ఎన్ని కేజీలు? 6 కేజీలు. 6 కేజీలు ఆ యొక్క పిండిచ్చి 6 కేజీల పిండితో రొట్టెలు తయారు చేయమంటే మారు మాట మాట్లాడాల ముసలావిడ. స్తోత్రం చెప్పండి. అంటే మనం ముసలావిడ అంటున్నాం కానీ చరిత్ర ప్రకారంగా ఆ వయసులో కూడా 20-25 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఎంత అందంగా ఉండదో అంత అందంగా ఉండేదట. ఎవరో? శారాయి. 20-25 సంవత్సరాల వయసు కలిగిన. అందుకనే కదా ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గరికి తీసుకెళ్ళి శారాయిని పొగిడితే ఆ శారాయిని వారు ఏం చేశారంటే స్వీకరించారన్నమాట. విన్నారా? శారాయిని రాజుగారు తన గదిలో పెట్టుకోవడానికి తీసుకొని వెళ్ళిన కారణం ఏంటంటే ఆమె చూడడానికి అంత వయసు కలిగిన ఆమెలాగా ఉండదు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి శారాయి అనేటువంటి ఆమె భర్త చెప్పిన మాటకు విధేయత చూపిస్తుంది.
6 కేజీలు పిండిని కూడా తీసుకొచ్చి రొట్టెలు తయారు చేయమంటే మారు మాట మాట్లాడకుండా చకచక రొట్టెలు తయారు చేసింది. అబ్రహాం కూడా పరిగెత్తుకుంటా మందులోకి వెళ్ళాడు, దూడను తీసుకొచ్చాడు. ఆ క్రొవ్వెన దూడను తీసుకొచ్చి వధించేసి దాన్ని వారికి ఆహారంగా తయారు చేసి పెట్టినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాటి సంఘంలో మనం గమనించాలి, ప్రతి స్త్రీ జనములకు తల్లిగా మార్చబడాలంటే రెండవదిగా లోబడే మనస్తత్వం, భర్త మాటకు విధేయత చూపించేటువంటి విధానం ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో విధేయత చాలా తక్కువైపోతుంది. బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడింది? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండాలి, లోబడి లేదా విధేయత కలిగి ఉండాలి. ఉంటున్నారా? ఏటో ఉండమని ఆజ్ఞగానే ఏం చేస్తున్నారు? ఉండటల్లా. చాలామంది కుటుంబ వ్యవస్థలో సమస్యలు ఇవే. సరే, పాస్టర్ గారు పెళ్లి చేశాడంటే ఇద్దరికి చక్కగా పెళ్ళి అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు బాగా ప్రసంగం చేశాడు పెళ్లిలో. ఏమని? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, మీ సొంత శరీరంలాగా ప్రేమించండి, వారిని పోషించండి, సంరక్షించండి, అట చేయండి ఇట చేయండి అని పాస్టర్ గారు బాగా ప్రసంగం చేశాడు. ఆమె కూడా చెప్పాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయులే ఉండండి. శారాయి అలా లోబడి ఉండటం వల్ల, యజమానుడాన్ని పిలవడం వల్ల గౌరవాన్ని తెచ్చుకుంది. కాబట్టి అమ్మా అలా లోబడి ఉండాలి, గౌరవంగా పిలవగలగాలి. ఎందుకంటే చాలామంది స్త్రీలు ఏం చేయరు, భర్తను పట్టుకుని అబ్బాయి అనేస్తారు. ఏంటిది అబ్బాయి అంటున్నారు? ఈ మధ్య కొత్త ఏంటో తెలుసా? ఈ ప్రేమించి ఒకటి పెళ్లి చేసుకోవడం, ఆ ప్రేమించినప్పుడే పేర్లు పెట్టి పిలిచేసుకుంటారు. సుబోధో అని ఆమంటది, ఈ అమ్మాయి కూడా సుజాత అనేస్తాడు. ఏమండి? అదేమంటే వాళ్ళ అమ్మ నన్ను కోపం వచ్చేసి అమ్మాయి ఏంటో ఆ పిలుపు అని అన్నారు అనుకోండి, మేము అంతేలే మామయ్య గారు, మేము ఇట్టాన్ని పిలుచుకుంటాం. ఆ సుబ్బుగాడు అంతే ఎవడట, భర్తను పట్టుకుని ఏమనిది ఆ సుబ్బుగాడు అంతే, ఆడు అట్టనే చేస్తాడు, ఆడిని అట్టని పిలుస్తాను అని. అసలు గౌరవాలు లేవు. శారాయి అయితే తన భర్తను యజమానుడా అని పిలుచటం వలన చక్కగా అలంకరించుకుందట తను తాను. ఎక్కడున్నమాట? పేతురు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కనపడుద్ది మనకి. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో తమ భర్తను యజమానుడు అని పిలుస్తుందట. మీరు ఎంతమంది పిలుస్తారు యజమానుడని? ఏటో భర్తను చూసి యజమానుడు అని పిలిచేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన సంఘంలో ఒకే ఒక ఆవిడ ఉంది. ఎప్పుడైనా చెప్పినా కూడా అయ్యా మా యజమాని మా యజమాని అనేది అర్థమవుతుందండి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా పిలుస్తున్నారు? పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, నిక్నేములు పెట్టి పిలిచేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. కానీ దేవుని వాక్య భాగం ప్రకారం భర్తకి ఇవ్వవలసిన స్థానం, భర్తకి ఇవ్వవలసిన గౌరవం ఖచ్చితంగా ఏం చేయాలి? ఇవ్వాలి, గౌరవించాలి. చక్కగా హైందవుల్లో చాలామంది చూడండి, కొన్ని వర్గాలకు చెందిన వారు ఎంత చక్కగా పిలుస్తారు, యామండి అని పిలుస్తారు. ఎవరిని? భర్తని. ఎంత గౌరవం కూడా తగ్గదు, యామండి అని పిలుస్తుంది, పేరు పెట్టి కూడా పిలవదు అసలు. అర్థమవుతుందా? భార్యను కూడా ఖచ్చితంగా వాళ్ళు గౌరవార్థంగా పిలుస్తారు. కానీ ఈ రోజులు ఏమవుతుంది? మాట్లాడరేంటండి? ఆ గౌరవాలు విలువలు లేకుండా పోయాయి. సరే లోకంలో లేవనుకో, మనం బైబిల్ పట్టుకున్న క్రైస్తవులం కదా, బైబిల్ పట్టుకున్న క్రైస్తవులంగా మనకు ఆ గౌరవం ఉండాలో వద్దా? ఆ విలువలు ఉండాలో వద్దా? ఖచ్చితంగా విలువను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ నాటి చాలామంది క్రైస్తవ వ్యవస్థలో లేఖనానుసారంగా ఉండట్లేదు. అందుకని ప్రతి తల్లి, ప్రతి భార్య కూడా దేవుని వాక్యాన్ని బట్టి లోబడి ఉండగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు ఎట్టాగనే ప్రసంగం చేశాడు, ప్రసంగం అయిపోయింది, పెళ్లి కూడా బాగానే జరిగింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు పోట్లాడుకొని వచ్చేసారట. ఎక్కడికి? పాస్టర్ గారి దగ్గరకు వచ్చారట. పాస్టర్ గారి దగ్గర వచ్చి, పాస్టర్ గారు పెళ్లి రోజు మీరేం చెప్పారండి? భార్యలారా మీ భర్తలకు విధేయత చూపించమని చెప్పలేదా? భర్తలను గౌరవించడం వల్ల శారాయి ఘనత తెచ్చుకుందని మీరు చెప్పలేదా అని అంత ప్రసంగం చెప్పేస్తున్నాడు. ఆమె కూడా అంతే, పాస్టర్ గారు మీరు చెప్పలేదా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టమాకండి, వారిని సంతోషపెట్టండి, మీ సొంత శరీరంలాగా ప్రేమించండి, వారిని పోషించండి, సంరక్షించమని చెప్పలేదా అని ఆమె మొత్తం రెఫరెన్సులతో కొట్టేసింది. పాస్టర్గా ఈయన కూడా ఏం చేస్తున్నాడు? రెఫరెన్సులతో బోర్డు అని చెప్పేశాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నట, బాబు అమ్మ ఒకళ్ళ ఆజ్ఞలు ఒకళ్ళు చదవకుండా ఎవరి ఆజ్ఞలు వాళ్ళు చదువుకుండా అన్నాడట. ఏమన్నాడు?
ఆయన నువ్వు ఆయన కాదు. నీదేంటో చూసుకొని ఏం చేయాలి? నీది నువ్వు చదువుకో. స్తోత్రం చెప్పండి. కాబట్టి శారాయిలో మొదటి లక్షణం ఏంటట? విధేయత చూపించి వచ్చేసింది. రెండవది చెప్పిన మాటకు లోబడే మనస్తత్వం, వినే మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా ఇప్పుడు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఫరో తన దగ్గర పెట్టుకున్నాడు, కానీ తన గుణం మాత్రం ఎక్కడా చెడిపోలేదు. స్తోత్రం చెప్పాడు. తన గుణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. అందుకనే శారై అనేక జనములకు తల్లైంది. మరి రోజున మనం గమనిస్తే యోసేపు పొతిఫరు భార్య ఎంత శోధించినప్పటికీ తన గుణం చెడకుండా కాపాడుకున్నాడు. అందుకనే దేశాన్ని పోషించేటువంటి ఉన్నతమైన అధికారిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన గుణం చెడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే నిన్ను దేవుడు అనేక జనములకు తల్లిగా దీవిస్తాడు. పురుషులైతే అనేక జనములకు తండ్రిగా దేవుడు దీవించాలంటే మన గుణం చెడకుండా జాగ్రత్తగా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మోషే సాత్వికం గలవాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? 40 లక్షల మంది, దగ్గర 20 నుంచి 40 లక్షల మంది ప్రజలని దేవుడు మోషే చేతిలో పెట్టాడు. అదే మళ్ళాంటోడైతే ఏటో మనలాంటి ఆవేశపరులు అనుకోండి, ఏం చేసేవాళ్ళం? 40 లక్షల మంది 40,000కి తెచ్చేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళం? నరికవతలు పడేసేవాళ్ళం. అంతేనంటారా? కానీ గుణాన్ని బట్టి వారి వ్యక్తిత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన గుణం కూడా చెడిపోకూడదు. శరీర సంబంధమైన స్వభావాన్ని అనుసరించిన దేవుని ప్రజలుగా మనం ఉండకూడదు. మన గుణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. శారాయి అలా కాపాడుకుంది కాబట్టి శారాయిని దేవుడు అలాగ దీవించాడు. అనేక జనములకు తల్లిగా ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. నాలుగవది శారాయిలో ఉన్న లక్షణం ఏంటంటే విశ్వాసం. చెప్పండి, ఎక్కడుందన్నమాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా? విశ్వాసముతో దాదాపుగా 90 ఏళ్ళు కలిగినటువంటి ఆమె విశ్వాసంతో గర్భము. కాబట్టి మనము అనేక జనములకు తల్లిగా ఆశీర్వదించబడాలంటే విశ్వాసము కలిగినటువంటి శారాయిలాగా ఉండాలి. ఉంటారా? చెప్పండి. ఫలాలు లేని అంజూరము వలె నీ ఉంటావా, ఫలితము లేని భూలోకంలో నీ ఉంటావా, నీ ఉంటానంటావా, నాలాగే ఉంటావా, నీ ఉంటానంటావా, అలాగే ఉంటావా, ఫలాలు లేని అంజూరము వలె నీ ఉంటావా, ఫలితము లేని భూలోకములో నీ ఉంటావా, ఫలాలు లేని అంజూరము వలె నీ ఉంటావా, ఫలితము లేని భూలోకములో. స్తోత్రం చెప్పండి. కాబట్టి విశ్వాసం ఉండాలి. కాబట్టి ప్రతి స్త్రీ కూడా విశ్వాసంతో ఉండాలి. ఒకవేళ భర్త మారకపోతే మారతాడని, పిల్లలు మారకపోతే మారతారని, పిల్లలు మంచిగా చదవకపోతే చదువుతారని, అలాగనే కుటుంబం అంతా రక్షణ లేకపోతే ఖచ్చితంగా కుటుంబం అంతా మారుతుందని విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అనేక జనములకు తల్లిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం కలిగిన శారాయిని పోలి నీవు కూడా జీవిస్తూ ఉన్నావా లేదా అన్న సంగతి గమనించగలగాలి. ఒకవేళ జీవించకపోతే నేటికైన విశ్వాసం కలిగిన శారాయిలాగా బ్రతకడం ప్రారంభించు. ఆమె విశ్వాసం కలిగి
బ్రతికినట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 లక్షణాలు కలిగిన స్త్రీ అనేక జన్మ తల్లి గమని. ఇక 5వది రిబ్కాలో మనం గమనిస్తాం. ఏంటిది? రిబ్కా అని 24వ అధ్యాయంలో మనకి రిబ్కా అనేటువంటి ఆమె కనిపిస్తుంది. ఆమె చక్కనిది, చిన్నదట. స్తోత్రం చెప్తాం. చక్కనిది, చిన్నది. ఆ రిబ్కా బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వస్తే ఆ సమయంలో ఎలియాజరు అడుగుతున్నాడు, అమ్మా నాకు నీళ్లు పోస్తావా అని. ఆమంది, నీకే కాదు నీ ఒంటిలో కూడా నీళ్లు పోస్తానంద. అతను కూడా అదే అడిగాడు, నాకు నీళ్లు పోయమంటే నా ఒంటిలో కూడా నీళ్లు పోస్తానని ఏ స్త్రీ చెప్పునో ఆ స్త్రీయే నా యజమానునికి కుమారునికి భార్య. ఈ మధ్య ఎవరు అడిగా, అమ్మాయి నీకు వంట వచ్చా అంటే, వచ్చినాయి 17 ఏళ్ళు 18 ఏళ్ళు కానీ వంట మాత్రం రాలా. ఎన్ని సంవత్సరాలు? 17-18 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఏం రాలేదట, వంట రాదట. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత సుకుమారిగా పెంచుతారంటే అంత సుకుమారిగా పెంచుతారు. ఆడపిల్లలు అంటే చాలా వాళ్ళకి ఏమి నేర్పించరు, వంట లేదేమి. అయ్యయ్యో అని ఏంటంట, అయ్యో మా అమ్మాయి అసలు కష్టపడదు. వాళ్ళ నాన్నగారట కూతురు మీద బాగా ప్రేమ ఎక్కువ, పెళ్ళైతే చేశాడు. చేసింది కూడా ఆ అబ్బాయికి తల్లి తండ్రి ఎవరు లేరు, ఏదో బ్యాచులర్గా బతుకుతుంటే మొత్తానికి మంచోడని తెలుసుకొని మొత్తానికి పెళ్లి చేసాడు. పెళ్లి చేసిన తర్వాత అల్లుడు గారు భార్య చేతి వంట తినాలి కదా. ఆ భార్య చేతి వంట అంటే వాళ్ళ అమ్మ నాన్న ఉదయం 9ంటికి లేవడం 10ంటికి లేవడం అలవాటు చేశారు. ఎవరిని? ఆడపిల్లని ఇంటికి రావాలి, తెల్లవారిపాటికి లేచిపోవద్దమ్మా. తెల్లవారిపాటికి ఆడపిల్ల ఏం చేయాలి? నువ్వేంటి లేగుతావు? 11 మా దగ్గర వదిలిపెట్టు, 5ంటికి 5:30 లేప్స్ కూర్చోబెడతా. అర్థమవుతుందా? ఇప్పుడున్నారు పిల్లలు మొత్తం ప్యాడ్ నేర్పించిన ఆయన కీబోర్డ్ అవుతున్నాడుగా పాస్టర్ గారు. ఆయన మా దగ్గర ఉంటే ఒక నెల రోజులు ఎన్నింటికి లేవాలి తెలిసి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్నారా? మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆమె మొత్తానికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన కాడి నుంచి పాపం భార్యని ఆ రోజే ఉప్మా వండుకురమ్మన్నాడు. ఇక వండింది మీకు తెలియని చరిత్ర ఉంది. ఆయనకు అర్థం కాల ఇదేంటిదని అడిగాడు. భార్య చాలా చక్కగా సమాధానం చెప్పింది, అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా. ఎలా ఉందంటే గంజి పనక మన ఎట్టుండదే ఆ టైప్లో ఉందన్నమాట. సరే మొత్తానికి అలాగుంటే ఎట్టొకట భార్య మీద ప్రేమతో ఏం చేశాడు? సరే అడిగాడు, ఏంటి ఇంత ఇలాగుంది? ఎందుకంటే ఉప్పు ఒక 1/2 కేజీ వేసేసింది. ఇక ఉప్పు కసి తినలేక భార్య మీద ప్రేమతో మొత్తానికి ఎట్టగొట్టగా ఎక్కిస్తా అన్నాడు. ఎంతకు నువ్వు తిన్నావు అన్నాడు. నేను పోయి మా అమ్మోళ్ళ ఇంటికాడ తినేసి వచ్చాను. ఆడ తినొచ్చిందట, మా అమ్మోళ్ళ ఇంటికాడ తినేసి వచ్చా అందట. ఓరే బాబు అనుకొని మొత్తానికి మధ్యాహ్నానికి క్యారేజీ కట్టామన్నదంట. అంటే కట్టానన్నది. ఏం కూర ఏం కట్టావంటే ఈ ఉప్మానే కట్టేస్తాడ. ఏ కట్టిందట? ఈ ఉప్మానే కట్టారదట. ఇక మనోడు మామూలుగా లేదు. ఇక పాపం బ్యాచులర్గా బతికాడు కాబట్టి వంట చేయడం వచ్చు కాబట్టి ఇక వంట ఆయన చేయడం స్టార్ట్ చేశాడు. ఇక వంట చేస్తా ఆ కూర ఈ కూర వన్నం వండడం అంటే ఇక ఆమె నేర్చుకునేది ఏమీ లేదు. ఇక తైకమంటే భర్త ఆఫీసు పోవడం, ఏమో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇక ఇదే కాలం గడిచిపోతుంది అనమాట. సరే ఒక రోజు ఎందుకో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎందుకో భార్య మీద కొంచెం జాలి అనిపించి వస్తా ఓ బహుమతి తీసుకొచ్చి భార్యతో అన్నాడు, నేను నీకోసం ఓ బహుమతి తెచ్చాను తెలుసా అన్నాడు. ఆమెనుకుంది ఎప్పుడు చీర తెచ్చి ఉంటాడు అనుకొని ఏం తెచ్చారని చెప్పి సంతోషంగా చేయి జాపితే
వంటలు ఎలా చెయ్యాలి అనే పుస్తకం ఏమిచ్చాట? వంటలు ఎలా చెయ్యాలి అనే పుస్తకం ఇచ్చాడంట. ఇక ఈ అమ్మాయి మొహం మాడిపోయింది. వెంటనే వాళ్ళ నాన్నగారు కబురు చేసేది డాడీ అనగానే వాళ్ళ నాన్నగారు సీరియస్ అయిపోయాడు. లాయర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మా అమ్మాయికి అర్జెంటుగా విడాకులు కావాలన్నాడు. ఏంటంటే వీడు మూర్ఖత్వం చూడండి, వీడు చేదస్తం చూడండి. ఏదో ఆడపిల్ల కొంచెం ఉప్పు వేసిందనుకో తినొద్దా అంటున్నాడు. ఏదో కొంచెం నీళ్ళు ఎక్కువ పోసిందనుకో తినొద్దా, అడ చేసినాక తినొద్దా, ఇడ చేసి వీడు చేదస్తం అండి, బ్యాచులర్గా బతికినాడు వీడు, ఎట్టట్టాడు, అసలు మా అమ్మాయికి పనికిరాడండి, అర్జెంటుగా విడాకులు ఇచ్చేయండి అని అన్నాడు. విడాకులు ఇచ్చానంటే ఆయన అంటాడు, అదేంటి సార్ ఆవేశపడతారు, ఆడపిల్లకి మీరు వంట చేయడం నేర్పించాలి కదంటే, మా అమ్మాయికి మేము ఎలా పెంచామనుకున్నా, ఎంత సుకుమారిగా పెంచామనుకున్నారు, మా అమ్మాయిని ఎంత జాగ్రత్తగా పెంచామనుకున్నాను సార్, అనవసరంగా ఈడికిచ్చి మా అమ్మాయి జీవితాన్ని ఏం చేస్తున్నాం మేము, ఆ నాశనం చేసేసుకున్నాం సార్ అని. ఇటు చూడండి ఎంత 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 మెంటలోడో చూడండి. మా అమ్మాయికి వంటల పుస్తకం తెచ్చిచ్చాడండి. ఎంత ఇచ్చాడు? వంటల పుస్తకం తెచ్చిచ్చాడండి. వీడు ఎంత మెంటలోడో చూడండి. అసలు ఆ లాయర్ గారికి పరిస్థితులన్నీ అర్థమైపోయింది. అతను కూడా క్రైస్తవుడే కాబట్టి ఏం చేశాడంటే, సరే అని చెప్పి మరి ఇద్దరికి కొంతకాలం వాయిదాలు పడితే కనుక ఎటోళ్ళట్టు ఏం చేయాలి, వెళ్ళిపోండి అని చెప్పి ఇక మెల్లగా ఆయన ఆ అబ్బాయి దారిని, ఆ అబ్బాయి మామూలుగా ఇంటికి వెళ్ళాడు. ఇక ఈ అమ్మాయి దారిని ఇంటికి వచ్చింది. రోజు లాయర్ గారు పిలిచి, ఆయనకి వివాహం కాలేదు, బ్యాచులర్, ఆయన వంట చేయడం బాగా ఎక్స్పర్ట్ అనమాట, కావలసిన వంట చేసుకొని తింటాడు కాబట్టి రోజు పిలిచి కొద్దిగా అమ్మాయికి ఏం చేశాడు, వంట నేర్పించాడు. ఒకరోజు భర్తని పిలిపించాడు. అయ్యా మరి విడాకులు కావాలంటున్నారు కదా, కాబట్టి ఓ రోజు మా ఇంట్లో భోజనం చేసి సంతకాలు పెట్టాలి రమ్మని చెప్పి భోజనాన్ని కూర్చోబెట్టి భోజనం అన్నీ కూడా చక్కగా వడ్డించి పెట్టాడు. ఒక్కొక్కటి పెడుతుంటే ఎలా ఉంది, నేను బ్యాచులర్ని, నాకు వంట చేయడం వచ్చు అందుకనే వండాను, ఎలా ఉందంటే అన్ని కూరలో టేస్ట్గా సూపర్గా అలాగుంది ఇలాగుంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి బాగా మెచ్చుకున్నాడు. అప్పుడు చివరి చెప్పాడు, ఇది ఎంత చేసింది ఎవరో కాదు మీ భార్య అన్నాడట. ఆ కుటుంబం అయిపోయింది, చక్కబడిపోయింది. అందుకని ఆడపిల్ల బాగా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. సిస్టర్ అర్థమైందా? ఏం చేయాలి? కష్టపడి పని చేయడం నేర్చుకోవాలా. పొద్దున్నే లేచి తెల్లారిపాటి కసువు, చీపురు పట్టుకోవడం, ఓడవడం, అంట్లు తవ్వడం, అర్థమవుతుందా? అది బాగా కష్టపడాలి, కష్టపడడం నేర్చుకోవాలి కూడా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని రిబ్కా నీవు దాహమునకు నీళ్ళు ఇమ్మంటే ఏం చేశాడు, నీకు మాత్రమే కాదు నీ వంటలు కూడా నీళ్ళు పోస్తానని పోసింది. వెంటనే అబ్రహాము దాసుని ఎలియాజరు అనుకున్నాడు, ఖచ్చితంగానే యజమాని కుమారునికి ఈమె భార్య అవుతుంది అనుకొని విశ్వసించాడు. అదే రీతిగా మనం బైబిల్లో గమనిస్తే ఆమెతో అన్నాడు కదా, నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతానని ఎలియాజరు అంటే సరే అని చెప్పి పంపించారు. సరే అని చెప్పి పంపించే ముందు లాభాను ఏమని దీవిస్తానంటే, మా సహోదరి నీవు వేవేలకు తల్లి అవ్వదుగాక అన్న. స్తోత్రం చెప్దాం. ఆమె వేవేలకు తల్లిగా మార్చబడ్డానికి కారణం ఎవరు? ఆమె కష్టపడి పని చేస్తుంది. బైబిల్ చెప్తుంది, ఏ పని చేసినను ప్రయోజనం కలుగున్నాడు. ఒట్టి మాటలు లేమిడికి కారణం. కొంతమంది కొండకి నిచ్చినేసేస్తారు, మాటలు చూస్తే అలా ఉంటాయి. అలా కాదు, మనం ఏ పని చేసినా కానీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి కష్టపడి పని చేయగలగాలి, అప్పుడే అనేక జనములకు తల్లిగా మార్చబడతారు. కాబట్టి మనం కూడా అబ్రహాము భార్యని శారయి ఎలాగో దేవునికి మనలో విధేయత చూపించాలి, ఆయన మాట ప్రకారం మన జీవితంలో చేయగలగాలి. మరి శారయి ఎలా విశ్వసించిందో అలా విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. శారయి తన యొక్క గుణం చెడిపోకుండా ఎలా కాపాడుకుందో అలా కాపాడుకోవాలి. రిబ్కా ఎలా కష్టపడిందో అలా కష్టపడాలి. అలాంటి 5 లక్షణాలు మన జీవితంలో ఉంటే నిజంగా మన ద్వారా అనేక మందిని ప్రభు రక్షలోకి నడిపిస్తాడు. స్త్రీగా నీవు అనేక జనములకు తల్లిగా మార్చబడతావు. దేవుడి కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయం. సిలువలో నీరు